ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాంగ్రెస్ కూటమిలో చేరతారనే ప్రచారం కొంతకాలంగా సాగుతోంది. ఆ దిశగా చర్చలు జరుగుతున్నాయనే వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ దిశగా అడుగులు వేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని వైసీపీ కూడా ఖండించలేదు. తాజాగా మరో కీలక పరిణామం జరిగింది. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు వైఎస్ జగన్. తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో ముస్లిం మైనారిటీలతో సమావేశమైన జగన్ కేంద్ర ప్రభుత్వ బిల్లుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తాజా ప్రకటనతో ఆయన బీజేపీకి బైబై చెప్పినట్లేనని తెలుస్తోంది. కాంగ్రెస్ కూటమిలో చేరాలని నిర్ణయించుకోవడం వల్లే మోడీ సర్కార్ తీసుకొచ్చిన వక్ఫ్ బిల్లును వ్యతిరేకించారని చెబుతున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ కూటమిలో చేరుతారన్న దానిపై ప్రతిరోజు కూడా రోజు రోజుకు ఊహాగానాలు కావచ్చు, అలాగే ప్రచారం కూడా పెద్ద ఎత్తున సాగుతోంది. అందుకు బలం చేకూర్చే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు కూడా ఉన్నాయని చెప్పి మనం అనుకోవచ్చు. అయితే వక్ఫ్ బోర్డు బిల్లు ఏదైతే పార్లమెంట్ లో ఉందో దాన్ని వ్యతిరేకిస్తున్నాము తీవ్రంగా అని చెప్పి మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే తాడేపల్లి క్యాంపు ఆఫీస్ లో ముస్లిం మైనారిటీలతో సమావేశమైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా ముస్లిం సంఘాల మత పెద్దలతో అందరితో కూడా ఈరోజు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి ఏదైతే పార్లమెంట్ లో బిల్లు పెట్టారో ఆ రాజ్యసభలో ఖచ్చితంగా మా వైసీపీ కావచ్చు, అలాగే లోక్సభలో ఉన్నటువంటి వైసీపీ సభ్యులు ఇద్దరు కూడా వ్యతిరేకించడం జరిగింది. చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలతో జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. మరోసారి పార్లమెంట్ కమిటీ ముందు కూడా తాము ఏదైతే ముస్లిం మత పెద్దలు చెప్తున్నటువంటి డిమాండ్స్ కావచ్చు, వక్ఫ్ బోర్డు బిల్లుకు ఎటువంటి సమస్యలు వస్తాయి మైనారిటీల కన్నా దానిపైన కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ కూటమిలోకి వెళ్లేందుకు నిర్ణయించుకోవడం వల్లే ఇటువంటి వ్యతిరేక బీజేపీకి వ్యతిరేకంగా వెళ్తున్నారు అని చెప్పి కూడా మరో వైపు ఊహాగానాలు వస్తున్నాయి. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి బీజేపీతో కటీఫ్ అయ్యారని చెప్పి కూడా మనం అనుకోవచ్చు. ఏదైతే 2024 సార్వత్రిక ఎన్నికలలో ఆయన ఓడిపోయిన తర్వాత, అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది, బీజేపీతో వ్యతిరేక విధానాలు ఏదైనా ఉంటే కూడా ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని చెప్పి కూడా పార్లమెంట్ లో బిల్లు పెట్టే సందర్భంగా కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ నేపథ్యంలోనే తాను వక్ఫ్ బోర్డు బిల్లుకు సంబంధించినటువంటి బిల్లును వ్యతిరేకించామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. రాబో రోజుల్లో బీజేపీ ఏదైనా ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించినటువంటి బిల్లులు పెడితే మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. మరోవైపు కాంగ్రెస్ కూటమిలో చేరే అంశంపై మాత్రం జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ ఎక్కడా కూడా ఇంకా స్పష్టంగా చెప్పలేదు. మరోవైపు వచ్చిన వార్తలను కూడా ఖండించలేదు. కాబట్టి మరి దానికి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి టీం ఢిల్లీలో ఇప్పటికే కసరత్తు చేస్తుంది. అలాగే కాంగ్రెస్ పార్టీతో కావచ్చు, అటు కూటమిలో ఉన్నటువంటి ఇతర పక్షాలతో కూడా సమావేశాలు అవుతున్నారు. దానిపై ఎప్పుడు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెప్పి కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా బీజేపీని వ్యతిరేకిస్తున్నామని చెప్పినప్పటికీ కూడా కాంగ్రెస్ కూటమిలోకి వెళ్తున్నామనేది కూడా ఇంతవరకు అధికారంగా స్పష్టం చేయలేదు. కాబట్టి దానిపై ఇంకా సందిగ్ధత కొనసాగుతున్నామని చెప్పి కూడా మనం భావించవలసింది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ కూటమికి వెళుతున్నారన్నది ఖచ్చితంగా స్పష్టంగా ఉన్నారని చెప్పి కూడా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే బీజేపీతో గతంలో ఆయన ఎంతో సన్నిహితంగా ఉన్నారు, మెలిగారు. ఆ తర్వాత ఇప్పుడు బీజేపీని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అటు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఏదో కూటమి ఉందో కూటమికి అనుకూలంగా ఆయన కూడా మనం భావించాల్సి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చేపట్టినటువంటి దీక్ష ఏదైతే ఉందో అప్పుడు ధర్నా చేశారు. అప్పుడు కూడా కాంగ్రెస్ కూటమిలో ఉన్నటువంటి పక్షాల పార్టీలు మాత్రమే వచ్చి మద్దతు ఇవ్వడాన్ని కూడా మనము గమనించాల్సి ఉంటుంది. వైశాలి, మరోవైపు జగన్ షర్మిల మధ్య కాంగ్రెస్ సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. దీనిపై అప్డేట్స్ ఏంటి? దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. మరి కాంగ్రెస్ తో సయోధ్య కుదిర్చేందుకు డీకే శివకుమార్ ను కూడా రంగంలోకి దించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి షర్మిలను కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరిని కూడా కలిపితే కూడా కాంగ్రెస్ కూటమికి
జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి అటు వైఎస్ షర్మిల ఎంతవరకు ముందుకు వస్తారని అడుగులు వేస్తారన్నది మనం చూడాల్సింది. జగన్మోహన్ రెడ్డికి షర్మిలకు భారీ అంతరం కలిగింది. అలా వారిద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి షర్మిల కూడా ఇద్దరు కలిసి అవకాశాలు లేవని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇటీవల జరిగినటువంటి ఎన్నికల నుంచి కూడా ఎన్నికల ముందు నుంచి కూడా షర్మిల జగన్మోహన్ రెడ్డిపై అనేక సందర్భాల్లో విమర్శలు చేయడము, ఎదురుదాడి తిరగడము, ఆయన వ్యక్తిగతంగా కూడా ఆయనపై వ్యాఖ్యలు విమర్శలు చేయడం ఇవన్నీ కూడా మనం చూసాం. ఆ నేపథ్యంలో వారిద్దరి మధ్య ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత మరోసారి ఇద్దరు కలిసి పని చేస్తారన్నది మాత్రం ఎవరు కూడా రాజకీయ విశ్లేషకుడు కూడా ఎవరు దాన్ని ఆహ్వానించడం లేదని చెప్పుకోవచ్చు. మనం మొత్తానికి జగన్మోహన్ రెడ్డిని మాత్రం కాంగ్రెస్ కూటమికి దగ్గర చేసేందుకు మాత్రం కాంగ్రెస్ పార్టీ చాలా ప్రయత్నాలు అయితే కొనసాగిస్తోంది. జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉన్నటువంటి అఖిలేష్ యాదవ్ కావచ్చు, అటు సీఎం స్టాలిన్ అయితే తమిళనాడు ముఖ్యమంత్రి ఉన్నాడో వాళ్ళందరితో కూడా జగన్మోహన్ రెడ్డి టచ్ లోకి వెళ్లి వారితో కూడా ప్రతిపాదన పెడుతూ అనేక ప్రయత్నాలు అయితే కొనసాగిస్తూనే ఉన్నారు. మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో మనం చూడాల్సింది. కాంగ్రెస్ కూటమిలోకి లేకుండా బయట నుంచే ఆయన మద్దతు ఇచ్చే అంశం కూడా గతంలో చర్చకు వచ్చింది. మరి దాన్ని వాళ్ళు కూడా చేస్తారా అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది.